దేశవ్యాప్తంగా నెలకొన్న వంట గ్యాస్ సమస్య ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లపై కూడా పడింది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. గ్యాస్ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు నిర్వాహకులు. గ్యాస్ లేకపోయినా మెన్యూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు యూనివర్సిటీ కేర్ టేకర్లు. ఓయూ హాస్టల్స్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా వంట గ్యాస్ పైన ఎఫెక్ట్ పడ్డది. అయితే క్రమక్రమంగా మన భారతదేశంలో సంబంధించి పలు నగరాల్లో వంట గ్యాస్కి సంబంధించి ఇటు విద్యా సంస్థల్లో కూడా ఎఫెక్ట్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు వేల మంది విద్యార్థులకు కూడా హాస్టల్స్లలో వండి భోజనం పెడుతూ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో మనం చూస్తున్నాము. ప్రస్తుతము యూనివర్సిటీ దుందుబి హాస్టల్ కిచెన్లో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా కూడా వీళ్ళు కట్టెలు పెట్టే పొయ్యిలను ఇక్కడ వాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా క్యాంపస్లో కూడా సిలిండర్లు కూడా చాలా వరకు తక్కువ చేసి కట్టెల మీదనే వంట చేస్తూ విద్యార్థులకు అందిస్తున్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతమంది విద్యార్థులకు ఈ హాస్టల్లో భోజనం పెడుతున్నారు, సరఫరా ఎట్లా ఉంది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడ సంబంధించిన కేర్ టేకర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రోజుకి ఎంతమందికి చేస్తారు వంట? 650 మందికి. మరి ఎట్లా ఉంది గ్యాస్ సిలిండర్లు దొరుకుతున్నాయి? షార్టేజ్ ఉన్నాయి కాబట్టి నిన్న నుంచి కొంచెం ఎమర్జెన్సీ చిన్న ఐటమ్స్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం. గ్యాస్ షార్టేజ్ ఉందని ఈ మొత్తం పెద్ద ఐటమ్స్ రైసు కర్రీస్ బట్టి ఈ కట్టెల మీద యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ప్లేస్ ఎండ, ఎందుకంటే ఏదైనా చెడ్డాలంటూ ఉంటే తట్టుకుంటాం. కానీ ఇక తప్పదు, పిల్లలకు ఇబ్బంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు తప్పదు కదా, మన పని మనం చేయాలి. ఇక ఆఫీసర్ అయితే ఎవరైతే చూస్తలేరు, ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ. ఇక మనం ఇది కొద్ది రోజులుగా మన పని మనం చేయాలి, కానీ కొంచెం ఓపికతోటి. రోజుకు ఎన్ని సిలిండర్లు పట్టాయి గతంలో, ఇప్పుడు ఎట్లా వాటిని వినియోగిస్తున్నారు? ఇప్పుడు రోజుకు ఇప్పుడైతే ఒకటి యూజ్ చేస్తున్నాము. రోజుకు 4 అంటే ఐటమ్స్ బట్టి 4, 5, 3 అట్లా వస్తాయి. ఇప్పుడైతే మొత్తం గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి ఇక దాన్ని కొంచెం మరీ చిన్న ఐటెం చేయలేము కదా ఈ కట్టెల మీద, అట్లా అని దాన్ని గ్యాస్ యూజ్ చేస్తున్నాం. కట్టెలు అంటే ఇది 650 మందికి అంటే మొత్తం 90% కట్టెల మీదనే వండుతున్నాం అన్నట్టు. ఇక ఏమన్నా వేరే ఇబ్బంది ఎందుకంటే ఇంత ఏళ్ళ నుంచి కట్టెల మీదనే చేసినాము. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి గ్యాస్ వచ్చింది, కానీ అది కట్టెలది దాన్ని అలాగే ఉంటుంది. మాకు బట్టీలు అన్నీ ఉంటాయి, బట్టీలు, స్టవ్లు, దానికి మాకు పొగ రాకుండా ఎఫెక్ట్ కాకుండా మేము కట్టెలు పొయ్యి గ్యాస్ పొయ్యి కలిసి 2 కలిపి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. అంటే ఇన్ని రకాల మెనూ, రోజుకి ఇన్ని రకాల మెనూ పెడుతున్నారు కదా, సో ఏమైనా మెనూలో మార్పులు చేశారా, ఏమైనా తగ్గించారా, యాస్టీస్గానే పెడుతున్నారు? ఇప్పటి వరకు అయితే మెనూలో మార్పులు అయితే చెయ్యలేదు. నిన్న నుంచే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి అయితే తగ్గొద్దని అనుకుంటున్నాము. పిల్లలకి ఏ మెనూ ఉందో అదే పెడదామని మేము ఆలోచనలో ఉన్నాము. అట్లా గ్యాస్ సప్లై వాళ్ళకు కూడా ఇది తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇస్తా అన్నారు, స్టాక్ ఉంది కొద్దిగా తెచ్చిస్తామన్నట్టు వాళ్ళు పాజిటివ్గానే చెప్తున్నారు. అందుకనే దానివల్ల ఇబ్బంది ఏమనిపిస్తుంది అంత లేదు. అడ్జస్ట్ చేసుకుంటున్నాం, కట్టెల పొయ్యితోని గ్యాస్తోని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఎంతమంది చేస్తారు వర్క్ డైలీ? వర్క్ ఇటు నుంచి 20-25 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తారు. 650 మెంబర్స్ ఉన్నారు హాస్టల్లో. 20-25 మెంబర్ వర్కర్స్తోనే నడిపిస్తున్నాం. మనకు ఉన్న గ్యాస్లతోని కొన్ని ఎక్కువ మన గ్యాస్ కన్సూమ్ దేనికి ఎక్కువ అవుతుందో అది కట్టెల మీద ఉండి మిగతావి మనం గ్యాస్ల మీద ఉండడం జరుగుతుంది. అంటే కట్టెలకు సంబంధించి ఇప్పటికే కొన్ని క్వింటాల్ కట్టెలు తీసుకొస్తున్నాం అంటున్నారు. దీనికి కొంత కాస్ట్ కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంది. సేమ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది అది ఇది. అంటే ఇప్పుడు మనకి గ్యాస్ ఉన్నాయి అయిపోయిన తర్వాత మనం అది ఈరోజు గడిస్తే చాలు అనుకోవడం కాదు కదా, మన హోటల్ కాదు కదా హాస్టల్. మనకి ముందుకు పోవాలంటే కొన్ని గ్యాస్లు ఉండాలని కొంచెం ఆపుకొని మనకి ఎక్కువ గ్యాస్ ఏదైతే యూజ్ అవుతుందో దేనికైతే అవుతుందో అది రైస్ కానీ ఈ సాంబార్ పప్పు లాంటివి ఇక్కడ వండి మిగతావి అక్కడ చేస్తున్నాం. అంటే సో మొత్తం 650 మంది పిల్లలు సంబంధించి ఉన్నారని చెప్తున్నారు. ఏమన్నా మెనూకి సంబంధించి ఏమన్నా మార్పు ఏం లేదు సార్. నిన్న కొంచెం గ్యాస్ నిన్న షార్టేజ్ ఉండి ఉత్తపై పెట్టాల్సింది ఇడ్లీ పెట్టినాము. సేమ్ మెనూ అయితే ఏం మారలేదు, అదే మెనూ కంటిన్యూ చేస్తున్నాం. ఏం చెప్తున్నారు? ఏజెన్సీతో మాట్లాడుతున్నారు? మాట్లాడినాము, స్టాక్ వస్తుందని చెప్పారు. ఒక 4 days 5 days ఇట్లనే ఉంటుందన్న, మీ తర్వాత పంపిస్తామన్నారు. మొత్తంగా కూడా అంటే ఒక పక్క గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పటికీ ఏజెన్సీలతో మాట్లాడి
అదేవిధంగా కట్టెలు దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 2 రోజులకు రోజుతో పాటు 4 నుంచి 6 సిలిండర్లు పడతాయి. విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ కూడా అరేంజ్ చేయాలి కనుక ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. మరోపక్క కట్టెలకు సంబంధించి మనం ఇటు విజువల్స్లో చూడొచ్చు. స్పేర్గా కూడా కొన్ని 6 క్వింటాల కట్టెలను కూడా అందుబాటులో ఉంచుకున్నామని చెప్పి కూడా హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్గా అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్ వారి నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి హాస్టళ్ల పైన కూడా కొంత గ్యాస్ కొరత ఎఫెక్ట్ పడుతున్నది. అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండానైతే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా పాత విధానం కూడా అందుబాటులో ఉంది. కాకపోతే ఎండాకాలం ఓపెన్ ప్లేస్ కావడంతో కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు ఇక్కడ ఏదైతే హెడ్ కుక్ ఉన్నారో అదేవిధంగా హెల్పర్స్ వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్కు సంబంధించి గ్యాస్ వినియోగం, అదేవిధంగా వంటలు వండుతున్న తీరుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.